హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. ఇది మేము ఎప్పటికీ మర్చిపోలేని జర్నీ అవుతుంది. ఎందుకంటే మార్నింగ్ 4 AM స్టార్ట్ అయ్యాం. రిటర్న్ వచ్చేటప్పటికైతే 9 PM అయ్యింది పోఖ్రాకి. అసాధ్యమని అందరూ చెప్పారు, కానీ మేమైతే సాధించామని చెప్పుకోవాలి. కానీ మేము పడ్డ కష్టం ముందు చూడండి, అది పగవడుకు కూడా రాకూడదని కోరుకుంటున్నాం. ఎందుకంటే రోడ్డు పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. అండ్ ఆకలితో అలమటించిపోయాం ఒకనొక స్టేజ్లో అయితే. అండ్ దొరికిన ఫుడ్ కూడా ఆప్షన్స్ లేవు, అది కూడా చాలా కాస్ట్లీ. అలానే అన్నపూర్ణ బేస్ క్యాంప్ పర్మిట్ కోసం లైన్లో నించిన క్షణాలు ఇప్పటికీ గుర్తున్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 hours పట్టింది ఈ పర్మిట్ తీసుకోవడం కోసం. కానీ చివరికి ముక్తినాథ్ దర్శనం జరిగేసరికి ఈ కష్టాలన్నీ మర్చిపోయామని చెప్పుకోవాలి. ఈ జర్నీలో మేము నేర్చుకున్న విషయాల్ని మీతో షేర్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే మీరు కూడా ముక్తినాథ్ టెంపుల్కి వెళ్ళాలనుకున్నప్పుడు బాగా హెల్ప్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. చెప్పరా. ముందుగా మనం పోఖ్రా నుంచి ముక్తినాథ్కి వెళ్ళే మార్గం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే జస్ట్ 195 కిలోమీటర్స్ ఉంటుందండి. ఈ జర్నీ చేయడానికి 6 నుంచి 10 గంటలు పడుతుంది. అంటే రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో నేను ఇంక స్పెసిఫిక్గా మెన్షన్ చేయక్కర్లేదు. అండ్ వీడియో కూడా చూస్తున్నారు కదా. నిజానికైతే బెన్నీ వరకు చాలా సాఫీగా ఉంటుంది ఈ ప్రయాణం. బెన్నీ తర్వాత అసలైన సాహసయాత్ర మొదలవుతుందని చెప్పుకోవాలి. రోడ్డు దారిలో ఊహించిన ఒడిదుడుకులు. అలానే మా లైఫ్లో మేము చూసిన బెస్ట్ సన్ రైజ్ ఇదేనండి. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ కొండల మధ్య నుంచి. అండ్ చూస్తుంటే 2 కళ్ళు చాలలేదని చెప్పుకోండి. మేమైతే ఆల్మోస్ట్ 10 minutes అక్కడ ఉండి ఫోటో అండ్ వీడియోస్ తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. బట్ మా హ్యాపీనెస్ ఎంతసేపు ఉండలేదు. ఎందుకనంటే మా కార్లో తెచ్చుకున్న స్నాక్స్ అన్ని ఆల్రెడీ అయిపోయాయి. మేమైతే ఒక పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం వెయిటింగ్. నా మొహం మండ, బ్రేక్ఫాస్ట్ ఏంటి, కనీసం ఏ స్నాక్స్ కూడా దొరకలేదు. అండ్ రోడ్లు చూస్తే అర్థమవుతుంది కదా ఇలాంటి ప్లేసెస్ లో ఏం దొరుకుతాయి చెప్పండి ఫుడ్. ముక్తినాథ్ చేరుకోవాలంటే అన్నపూర్ణ కన్జర్వేషన్ క్యాంప్ ని క్రాస్ చేయాల్సిందే. అన్నపూర్ణ కన్జర్వేషన్ ఏరియాలో ప్రయాణించడానికి అనుమతి తప్పనిసరి. మీరు టూరిస్ట్ అయినా ట్రక్కింగ్ చేసేవారైనా ఈ ఏరియాలోకి యాక్సెస్ కంపల్సరీగా ఉండాలి, లేదంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. అలానే ఈ పర్మిట్ ఎక్కడ తీసుకోవాలంటే పోఖ్రా లేదా కాట్మండ్ ఇలాంటి ఏరియాల్లో టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో ఈజీగా అవైల్ చేసుకోవచ్చు. అదేంటది ఇంత ఈజీ అని చెప్తున్నాడు, బట్ 2 hours పట్టింది అంటున్నాడు. ఈ 2 మాటలకి పొంతం లేదు కదా. నిజానికి మీరు పక్కా ప్రీ ప్లానింగ్ చేసుకొని ముక్తినాథ్ టెంపుల్కి వెళ్ళడం కొంచెం ఈజీ. బట్ మేమైతే నైట్ 11 PM కి డిసైడ్ అయ్యాం రేపు మార్నింగ్ ఎలా అయినా ముక్తినాథ్ టెంపుల్ కి వెళ్ళాలని చెప్పి. అట్లుంటది మాతోని. మా ఫ్యామిలీతో ట్రిప్కి రావడం అంటే అంత ఈజీ కాదు. ఐట్నేరీలో లీజర్గా ఉన్న 1 డేని కూడా వేస్ట్ చేయకుండా ఈ ముక్తినాథ్ టెంపుల్కి సడన్గా ప్లాన్ చేసుకున్నాం. బట్ నిజానికైతే పక్కా ప్లాన్ చేసుకున్న వాళ్ళు కూడా 2 days పడుతుంది ఈ జర్నీ వెళ్ళి రావడానికి పోఖ్రా నుంచి. బట్ మేమైతే 1 dayలో కంప్లీట్ చేసామని అంటే క్రెడిట్ గోస్ టు అవర్ డ్రైవర్. నిజమండి, అతనైతే మార్నింగ్ నుంచి నైట్ వరకు కంప్లీట్గా డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. బట్ మాదేముంది చెప్పండి, హ్యాపీగా కార్లో కూర్చొని వీడియోస్ తీసుకుంటున్నాం. మా దృష్టిలో అతను ఒక లివింగ్ లెజెండ్. బట్ డెఫినెట్లీ ఆ డ్రైవర్కి మాత్రం మేము క్రెడిట్ ఇవ్వాల్సిందే. మా ప్రాణాలన్నీ అతని చేతిలో పెట్టి ఈ జర్నీని మేము కంప్లీట్ చేసాం. బెన్నీ తర్వాత నుంచి రోడ్డు మీరు గమనించినట్టయితే చాలా రఫ్ రోడ్. మట్టిదారులు, వంతెనలు, జల ప్రవాహాలు, కొండ చర్యలు, లోయలు చూస్తున్న మీకే అర్థమవుతుంది కదా ఈ రోడ్లు ఎంత ప్రమాదకరమో. ఈ రోడ్లో మేము ట్రావెల్ చేసి సక్సెస్ఫుల్గా బ్యాక్ వచ్చామంటే గ్రేట్ అని చెప్పుకోవాలి. అలానే మీకు వీలైనట్టయితే జీప్లో వెళ్ళడం చాలా మంచిది. అలానే ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్తోనే వెళ్ళాలి, లేదంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. మేమైతే ఈ జర్నీని స్విఫ్ట్ డిజైర్లో కంప్లీట్ చేసాం. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే జీప్ కి అయితే హై గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఇలాంటి గోతుల్లో గుంతల్లో దిగేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మేమైతే స్విఫ్ట్ డిజైర్ ని ఇలాంటి గోతులు గుంతలు వచ్చేటప్పుడు మా డ్రైవర్ చాలా ఎక్స్పీరియన్స్ గా స్లోగా తీసుకెళ్లడం వల్ల సేఫ్ అయ్యామని చెప్పుకోవాలి. ఇలాంటి దారుణమైన రోడ్లలో కూడా స్విఫ్ట్ డిజైర్ లో మేము కంప్లీట్ చేసాం ఈ ట్రిప్. అంటే స్విఫ్ట్ డిజైర్ కే ఇది ఒక గర్వకారణం అని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ 11 అవుతుంది అనుకుంటా. బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేసి ఫైనల్లీ ఒక ప్లేస్కి వచ్చాం. ఈ ప్లేస్లో బ్రేక్ఫాస్ట్ ఏంటనుకుంటున్నారా? బ్రెడ్ ఆమ్లెట్
లేదా మ్యాగీ. ఆ వేడివేడిగా ఏదో ఒకటి తినాలని చెప్పి మ్యాగీని ఆర్డర్ చేసాం. అండ్ ఈ మ్యాగీ ప్రైస్ వచ్చి 350 NPR. అలానే మీకు ఎగ్ కావాలనుకుంటే 450 NPR. మేమైతే మ్యాగీ తిని టీ కాఫీలు తాగి ఫ్రెష్ అప్ అవడానికి ఒక 2 రూమ్స్ తీసుకున్నాం. వీటన్నిటికీ ఎంత అయిందో అమౌంట్ గెస్ చేయగలరా? అక్షరాల 7000 INR. అప్పుడే అనిపించింది నేపాల్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అని. నిజానికైతే వాళ్ళు అంత ప్రైస్ తీసుకోవడం తప్పే లేదు, ఎందుకంటే వీళ్ళు కూడా చాలా దూరం నుంచి ఈ ప్యాకెట్స్ అవనివ్వండి, కాయగూరలు అవనివ్వండి, ప్రతిదీ తెచ్చుకోవాలి. సో అందుకే ఇంత ఎక్స్పెన్సివ్ అంట. ఈ మ్యాగీ ఏం స్పెషల్గా లేదండి, చాలా సింపుల్గా 2 కాయగూర ముక్కలేసి సింపుల్గా చేసి ఇచ్చాడు. బట్ ఈ మ్యాగీ టేస్ట్ని లైఫ్ లాంగ్ మేము మర్చిపోలేం, ఎందుకంటే చాలా ఆకలిలో ఉండేటప్పుడు ఫుడ్ లేని పరిస్థితిలో తిన్నాం కాబట్టి మాకు గుర్తుండిపోతుంది అనుకోండి. వన్స్ ఫుడ్ లోపలికి వెళ్ళాక మేము కూడా బ్యాక్ టు ఫామ్, ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి కొంచెం ఓపిక వచ్చింది. చూడండి, మేమైతే ఇక్కడున్న బైకర్స్తో కలిసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇవైతే చాలా బాగా వచ్చాయి. అండ్ డెఫినెట్లీ మీరు కూడా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు ప్రాపర్ ప్లానింగ్తో వెళ్ళండి, లేదంటే మాలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రయాణానికి ముందు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు. ఎవరికైతే ఎత్తులంటే భయంగా ఉంటుందో, అదేనండి ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఉంటుందో, వాళ్ళు ఖచ్చితంగా తలనొప్పి, అలసట, శ్వాస ఇబ్బందులు ఉండొచ్చు. ఎక్కువ నీరు త్రాగాలి, అలానే ఆహారాన్ని నియంత్రించుకోవాలి. ఫుడ్ అండ్ స్టే గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మార్గం మధ్యలో రెస్టారెంట్స్, హోటల్స్ చాలా తక్కువ, దొరికినా కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. నేను వీడియో మధ్యలో చెప్పినట్టు మీరు లంచ్ లేదా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకొని క్యారీ చేసుకోవడం అయితే చాలా మంచిది. అండ్ మేమైతే ఇవి చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం. వాతావరణం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఉదయం అయితే చాలా చలిగా ఉంటుంది, అలానే మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రాత్రి అయితే మంచు పడే అవకాశం ఉంటుంది. లగేజ్ మాత్రం వీలైనంత తక్కువ పట్టుకెళ్ళడం చాలా మంచిది, లేదంటే ఈ లగేజ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయడానికి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. కొన్ని ప్లేసెస్లో అయితే భారీ తుఫాన్ గాలులు వస్తున్నాయి. సో ఖచ్చితంగా విండోస్ని క్లోజ్ చేసి వెళ్ళడం మంచిది. అలానే మీరు కూడా ప్లాన్ చేసినట్టయితే అన్నపూర్ణ బేస్ క్యాంప్ పర్మిట్ని ముందుగా తీసుకోండి, లేదంటే మాలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఈ పర్మిట్ వచ్చి జస్ట్ 600 నుంచి 700 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే కానీ మీరు బ్రోకర్స్తో మాట్లాడుకున్నట్టయితే పర్ పర్సన్ 1000 వరకు తీసుకుంటారు. అలానే ఎవరైతే ట్రక్కింగ్ కోసం వస్తారో వాళ్ళకైతే సపరేట్ కాస్ట్ ఉంటుంది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే పాస్పోర్ట్ కాపీ లేదా ఏదైనా ఇండియన్ ఐడి ప్రూఫ్, అలానే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, బేసిక్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉండాలి. నిజానికైతే ఈ మార్గంలో చాలా ఇబ్బందులు ఉంటాయని, ఈ రోడ్లు ఎలా ఉంటాయని మాకు ముందే తెలుసు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మేమైతే ముక్తినాథ్కి వెళ్ళే ఆల్టర్నేట్ వేస్ కూడా ఎక్స్ప్లోర్ చేసాం. ఫ్లైట్ లేదా హెలికాప్టర్. ఫ్లైట్ అయితే పోఖ్రా నుంచి జెమ్సమ్కి, జెమ్సమ్ నుంచి జీప్ బుక్ చేసుకొని ముక్తినాథ్ టెంపుల్కి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఇదైతే కొంచెం ఫాస్ట్ జర్నీ అండ్ అన్ని ఇబ్బందులు పడక్కర్లేదు మేము పడినట్టు. బట్ ఫ్లైట్ కాస్ట్ వచ్చి 10 to 15,000 ఉంటుంది. మేమైతే లైఫ్ని రిస్క్ చేయడం కన్నా ఫ్లైట్లో కొంచెం ఎక్స్పెన్సివ్గా వెళ్ళడం బెటర్ అని ఆలోచించాం. బట్ ఫ్లైట్ అయితే చాలా ప్రీ బుక్ చేసుకోవాలి. మేము వెళ్తున్న డేట్స్లో అయితే ఫ్లైట్స్ ఏవి అవైలబుల్గా లేవంట. సో ఫైనల్లీ ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే హెలికాప్టర్లో వెళ్ళడం. నేరుగా కాట్మాండ్ నుంచి ముక్తినాథ్కి జస్ట్ 3-4 అవర్స్లో ఈ ట్రిప్ని కంప్లీట్ చేయొచ్చు. అబ్బో చాలా ఎఫిషియెంట్గా ఉంది. ఎంత అని కాస్ట్ అడిగాను, అంతే. నా ఆస్తులు అడుగుతున్నాడు అక్కడ, ఎందుకంటే మా 4 మెంబర్స్కి 6 lakhs అడిగాడు. నేనైతే షాక్ అన్నమాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఈ ట్రిప్లో మేమైతే చాలా విషయాలు తెలుసుకున్నాం. ఒకే రోజులో ఈ టూర్ కంప్లీట్ చేయడం చాలా కష్టతరం. మంచి వాహనం లేకపోతే ఈ ప్రయాణం అసాధ్యం. అసలు ఆహారం ఏర్పాట్లు ముందే చేసుకోవాలి. ఆక్సిజన్ తగ్గే ప్రమాదం ఉంటుంది ఈ హై ఆల్టిట్యూడ్ ఏరియాలో. అద్భుతమైన ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ ఈ ట్రిప్ని ఎంజాయ్ చేయాలి. అలానే అన్నపూర్ణ బేస్ క్యాంప్ పర్మిట్ని ముందుగా తీసుకోవాలి. అలానే మాలా కాకుండా ఖచ్చితంగా ఈ ట్రిప్ని ప్లాన్ చేసుకొని వెళ్ళినట్టయితే చాలా హ్యాపీగా ఉంటుంది. మాలాంటి ఇబ్బందులు పడకుండా హ్యాపీగా మీ ట్రిప్ని కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఫ్రిడ్జ్ వాటర్తో స్నానం చేశారా? కష్టం కదా. నేనైతే ఆల్మోస్ట్ -6 నుంచి -10 degrees మధ్యలో ఉన్న వాటర్తో స్నానం చేశాను. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అని నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.